ఏను ఏ వినిపిస్తుంది చెప్పవే. ఎవరొచ్చారో చూడవే. ఎవరొచ్చారు? కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తారు. నేను కళ్ళు మూసుకుని బైహార్ట్ చేస్తున్నాను. ఎవరు నువ్వే చెప్పు. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా, నువ్వు కాల్ చేయకుండా ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నావో వారే వచ్చారు. ఓహో, ఇప్పుడు నా కోసం ఆర్య సార్ వచ్చారా? నేను నమ్మాలా? ఏ ఎందుకు నమ్మవు? సార్ వాయిస్ ని మిమిక్రీ చెయ్యకు రమ్య. ఓకే, సార్ వాయిస్ ని ఇమిటేట్ చేయగలరు, గెటప్ ని కాదుగా. నీకంత సీన్ లేదే. అయ్యో ఏంటి ఆ మాటలు? సార్ వింటున్నారు. నా ఎదురుగా ఉన్నది నువ్వే, నాకు తెలుసు. కళ్ళు మూసుకుని తెలుసు అంటే ఎలానో? అయ్యో ఏంటి విసిగిస్తున్నావు? కేర్ఫుల్. సార్ మీరా? అంటే నేను నిన్ను విసిగిస్తున్నానన్నమాట. అయ్యో సార్, మీరు నిజంగా వచ్చారని నమ్మలేకపోయాను. నేను ఎదురుగా ఉన్నా కూడా నమ్మవా? నేను ఫోన్ చేయకుండా ఎలా వచ్చారు సార్? ఏ చెప్పకుండా రాకూడదా? అంటే మీరిలా సడన్ గా వస్తే నా హార్ట్ బీట్ అమాంతంగా పెరిగిపోతుంది సార్. సార్ చెప్పొచ్చినా నీ గుండె అలాగే కొట్టుకుంటుంది. పోవే. సంపత్ ఆర్య సార్ వచ్చారు. ఆర్య సార్ వచ్చారు. గుడ్ ఈవినింగ్. ఇటు కాదు ఇటు. గుడ్ మార్నింగ్ సార్. ఇట్స్ ఓకే. అప్పుడే గుడ్ మార్నింగ్ ఏంటి? ఇంకా తెల్లవారలేదు. ఏంటి సార్ ఈ సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, ఊరికే నువ్వు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావో చూడాలని వచ్చాను. అవునా? అది సరే సార్, మేము టెర్రస్ పైన చదువుతున్నట్టు మీకెలా తెలిసింది? ఇక్కడ నాకు ఇన్ఫార్మర్ ఉన్నారు. ఎవరు సార్? ఓ మీ సెక్యూరిటీ వాళ్ళ? కుంపతీసి నువ్వా బావా? సంపత, మేమెలా చదువుతున్నామో ఫోన్లో అడిగితే సంపత్ చెప్పేవాడు కదా సార్. మీరే స్వయంగా ఎందుకొచ్చారు? నీకు టీ పెట్టిద్దామని. సార్ నువ్వు రమ్య చదువుతూ ఉండండి, నేను టీ చేసుకొస్తాను. ఏమైంది? మీరు నిజంగా వచ్చారా లేదా అని నన్ను గిల్లి టెస్ట్ చేస్తుంది సార్. ఇంకా నయం సార్ని గిల్లలేదు. గిల్లమంటావా రమ్య? ఓసి ఆయన ఆర్య సరే. అయితే నాకు కాబోయేవారేగా. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని పాపం ఒక టీ మాస్టర్ ని చేసావు కదే. సంపత్, రమ్య టీ తీసుకోండి. అను టీ తీసుకో. అను సార్ పిలుస్తున్నారు. నేనే ఇస్తానులే. అను
ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ టీ ఫ్లేవర్ ని ఆస్వాదిస్తున్నాను సార్. నాన్న, అమ్మా, నైట్ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అది? ఆర్య సార్ మన బస్తీకి వచ్చారమ్మా. అట్నా? టెర్రస్ పైకి వచ్చి నాకు రమ్యకి టీ చేసి ఇచ్చారు. మరి నన్ను ఎందుకే నిద్ర లేపలేదు? నేను కూడా ఆర్య సార్ చేసి ఇచ్చిన టీ తాగుండేదండి కదా. ఆర్య సార్ టీ చాలా బాగా చేశారమ్మా. అది తాగితే మైండ్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది, చదివిందంతా బ్రెయిన్ లో గుర్తుండిపోతుంది. అస్సలు నిద్ర రాలేదు తెలుసా? ఆర్య సారు ఆ టైంలో వచ్చి టీ పెట్టిచ్చారా? అవునన్నా, నేను రమ్య షాక్ అయ్యాము. సార్ చాలా క్యాజువల్ గా వచ్చారు. టీ సామాగ్రి, స్టవ్ అన్ని తీసుకొచ్చేశారు. సార్ స్వయంగా టీ చేసి మాకిచ్చారు. ఈ రోజు రాయబోయే ఎగ్జామ్ లో డౌట్ ఉందని చెప్తే ఆ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఎంత బాగా వివరించారో. అంటే మీ కాలేజీలో చెప్పేదానికంటే ఆర్య సార్ బాగా చదువు చెప్పిండారన్నమాట. అవునమ్మా, మా లెక్చరర్స్ కంటే బాగా చెప్పారు. ఈ రోజు ఎగ్జామ్ సూపర్ గా రాస్తాను. పూజమ్మా, ఆర్య సార్ రావటం బస్తీలో ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు నాన్న, అందరూ నిద్రపోయారు. సార్ సైలెంట్ గా వచ్చి మాకు మోటివేషన్ ఇచ్చి అంతే సైలెంట్ గా వెళ్లిపోయారు. నాకైతే అదంతా కళ అనిపించింది. నువ్వు చెప్తుంటే నాకు అట్నే అనిపిస్తుండదను. లేకపోతే ఎక్కడ ఆర్య సారు, ఎక్కడ మనం. నీకు టీ పెట్టి వాళ్ళనే ధ్యాస నాకే రాలేదు. అట్లాంటిది ఆర్య సారే వచ్చి మీ ఇద్దరికి టీ పెట్టించినారు అంటే ఎంత అదృష్టమో. నిజంగా అదృష్టమమ్మా. ఆ టైంలో సార్ రావటం షాకింగ్ గా ఉన్నా సార్ ఇచ్చిన టీ, చెప్పిన మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. అమ్మా, నాన్న, నాన్న నువ్వు వెళ్ళరా, నన్ను ఆశీర్వదించండి. బాగా మార్కులు తెచ్చుకో. ఎగ్జామ్స్ రాసొస్తాను. నాకు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలి. ఓకే, బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. పరీక్ష బాగా రాయి, జాగ్రత్త. ఓకే. నువ్వు నమ్ముతున్న ఆర్య మంచివాడు కాదు, మోసగాడు. తన దగ్గరున్న డబ్బుతో నీలాంటి ఎంతో మంది అమాయక ఆడపిల్లల్ని వంచాడు. నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. వాడికి దూరంగా ఉండు. ఇట్లు నీ శ్రేయోభిలాష్. సుబ్బు, ఆర్య సార్ ఎంత మంచివారు కదా. అప్పుడు నాకు ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో 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 ఉధో. కాగితం మీద పరీక్ష రాయడానికి బయలుదేరావా? అవునమ్మా. ఆ కాగితపు పరీక్ష గురించి ఎక్కువగా ఆలోచించకు. కాలం పెట్టే పరీక్ష గురించి ఆలోచించు. కాలం పెట్టే పరీక్ష? అవును, ఆ పరీక్ష నీ జీవితాన్నే మారుస్తాది. నిన్ను తలకిందులు చేస్తుంది. అంతా తారుమారవుతాది. ఏమంటున్నారమ్మా? జరిగిపోయిన గతానికి జరగబోయే భవిష్యత్తుకి మధ్య కాలం పెడుతున్న పరీక్ష ఇది. ఇందులో నువ్వు నెగ్గాలంటే నీకు అమ్మ దీవెనలుండాలి. ఈ అమ్మ అండ కావాలి. అందుకే ఈ అష్టమిని అలక్ష్యం చెయ్యకను. ఆపద నీదాకా రానివ్వకు. అమ్మ గుడికి వెళ్లి శరణు వేడుకో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో 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 ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో ఉధో. ఏంటి ఈవిడ
ఎప్పుడు చూడు అర్థం కాకుండా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా రమ్య. ఎగ్జామ్ అవ్వగానే అమ్మవారి గుడికి వెళ్దాం. అను, ఎగ్జామ్ ఎలా రాసావే? బానే రాశాను రమ్య. బాగా రాస్తే డల్ గా ఎందుకు చెప్తున్నావే? జోష్ గా చెప్పు. ఎక్కడ జోష్? భయంగా ఉంది రమ్య. ఎందుకే? పొద్దున జోగమ్మ చెప్పిందే గుర్తొస్తుంది. పైగా ఈరోజు అష్టమి. ఏదైనా గుడికెళ్తే బాగుంటుంది. ఓ, ఆ జోగమ్మ చెప్పిన దాని గురించి భయపడుతున్నావా? వదిలేవే, ఏం కాదు. లేదు రమ్య, జోగమ్మ ఏం చెప్పినా అది జరుగుతుంది. సర్లే, నువ్వు ఇంటికి వెళ్ళు. చీటీ కట్టమని అమ్మ డబ్బులిచ్చింది, అవి కట్టేసి వస్తాను. ఎగ్జామ్స్ ఎలా రాశారు మేడం? బానే రాశాను. ఏంటి డల్ గా ఉన్నారు? నేనెలా ఉంటే మీకెందుకండి? అదేంటి మేడం, మీరెంత అందంగా ఉన్నారు. డల్ గా ఉంటే ఆ అందమంతా ఏం కావాలి? ఏ మిస్టర్, ఏంటి అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని పొగట్టం కూడా తప్పేనా మేడం? నన్ను పొగడ్డానికి మీరెవరు? మర్యాదగా మీ పని మీరు చూసుకోండి. డ్రైవింగ్ చేయడానికి కళ్ళు కాళ్ళు చేతులు పనిచేస్తే చాలు మేడం. నోరు ఖాళీగానే ఉంది కదా. ఉంటే ఏదైనా మాట్లాడండి. పోనీ ఓ పాట పాడండి. హలో, నేను మీకు ఎఫ్ఎం లా కనిపిస్తున్నానా? అరే, ఎఫ్ఎం కి మీకు పోలికేంటి మేడం? వాడు పొట్టిగా నల్లగా ఉంటాడు, మీరు చక్కగా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పింది మా ఆఫీస్ లో ప్యూన్ ఎఫ్ఎం గురించి కాదు, ఎఫ్ఎం రేడియో గురించి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మేడం? మీ గురించి చెప్పండి. నా గురించి మీకెందుకు? ఊరికే తెలుసుకుందామని. ఏం అవసరం లేదు, నేనేం చెప్పను. నిజమే, ఫోన్ నెంబర్ ఇవ్వని వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ ఏమి ఇస్తారులేండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆర్య సార్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇమ్మంటారా? కాల్ చేయడం ఎందుకు మేడం? మీ ముందే ఉన్నారు కదా, కంప్లైంట్ ఇవ్వండి. హాయ్ ఆర్య సార్. హే, కేర్ఫుల్. ఏంటి సార్ ఈ సర్ప్రైజ్? నేను ఇంకా బౌన్సర్ అని అనుకున్నాను. ఇంకాసేపు నేను ఇలాగే మాట్లాడుంటే కొట్టేదాని వాను. ఎందుకు సార్ ఇలా ఆట పట్టిస్తున్నారు? లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఉండాలను. 24 hours లో 2 సార్లు సర్ప్రైజ్ చేశారు. నైట్ టీ పార్టీ ఇచ్చారు, ఇప్పుడేమో ఇలా చేస్తే నేనేమైపోవాలి సార్? ఇప్పుడు బానే ఉన్నావు కదా. బాగా ఏం లేను సార్. నా గుండె చూడండి ఎంత వేగంగా కొట్టుకుంటుందో. మీరు ఇలా వెంటనే సర్ప్రైజులు ఇస్తే నా ఈ చిన్ని గుండె తట్టుకోలేదు సార్. ఇది కూడా సర్ప్రైజేనా? కాదా మరి? మీ అంతటి వారు మా ఇంటికొచ్చి స్వయంగా టీ చేసి ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా సార్? ఇప్పుడేమో నేరుగా డ్రైవ్ చేస్తున్నారు. ఇది కలో నిజమో కూడా తెలియటం లేదు. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. నేను ఇలా రావడం నీకు హ్యాపీగా లేదాను? తట్టుకోలేనంత సంతోషంగా ఉంది సార్. అందుకే కదా భయపడుతున్నాను. ఎందుకు భయం? ఇదంతా కలేమో, కళ్ళు తెరిస్తే కరిగిపోతుందేమోనని భయం. ఇదంతా నా ఊహేమో, మేలుకుంటే చెదిరిపోతుందేమోనన్న భయం. నేను కూడా నీలాంటి మనిషినే అను. ఏ గ్రహాంతర వాసనో కాదు. నేను చేసేవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. అవన్నీ మీకు చిన్నగానే అనిపిస్తుంది సార్, కానీ నాకు అవెంత పెద్దవంటే ఆ సంతోషాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియనంత. ఆ ఆనందాన్ని దాచుకోవడానికి ఈ ప్రపంచం మొత్తం సరిపోదు సార్. ఇప్పుడు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. గ్లాస్ దించి తల బయటికి పెట్టి గట్టిగా అరవాలనుంది. అయ్యయ్యో, ఆ పని మాత్రం చేయకను. నువ్వు అలా చేస్తే చూసేవాళ్ళందరూ నేను నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నానేమో అనుకుంటారు. ముందు ఆ పని చేయండి సార్. నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళండి. మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నేను అలా చేశాననుకో, అక్కడికి పోలీసులు వస్తారు. నిన్ను కిడ్నాప్ చేశానని నన్ను తీసుకెళ్లిపోతే వాళ్ళకి నేను చెప్తాను సార్. ఏమని చెప్తావను? మీరు నేను అరే ఏం చెప్తావో చెప్పను. మీరు నా శ్రీవారు అని చెప్తాను సార్. నేను నీ బాస్ నుంచి చెప్తావా? ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? ఆటో, బస్, బైక్, కార్. ఓ,
రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ని కౌంట్ చేస్తున్నావా? కాదు సార్, మీరు నేను కలిసి జర్నీ చేసిన వాటి గురించి చెప్తున్నాను. ఆ మౌనం అర్ధాంగీకారమా? నేను మీ అర్ధాంగి నవ్వటానికి అంగీకారమా? సరే అయితే మీరు నాకు కుంకుమ పెట్టరన్నమాట. పోనీ నేను మీకు పెట్టొచ్చు కదా సార్? అలాంటి అభ్యంతరం ఏం లేదు కదా? అబ్బా, కుంకుమ పెట్టగానే మీ మొహంలో కొత్త కళ వచ్చింది సార్. బుద్ధిమంతుడైన భక్తుడిలా ఉన్నారు. నోట్లో నుంచి మాట రాదు కానీ ఆ నవ్వు మాత్రం వస్తుంది. దండం పెట్టుకోమంటే పెట్టుకోరు, కుంకుమ పెట్టమంటే పెట్టరు. కనీసం ప్రసాదమైనా తింటారా సార్? శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సారీ సార్. ఇట్స్ ఓకే అను. ప్రసాదం తింటావా? తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు. ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. ఏమైంది సార్? ఎందుకు అలా ఉన్నారు? నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా సార్? కంపెల్ చేస్తున్నానా? I love you, Anu. I love you, Anu. I love you, Anu. ఏంటి సార్, సడన్ గా ఎందుకు అప్సెట్ అయ్యారు? మన పరిచయం డెస్టినీ అను. మన ప్రయాణం కూడా డెస్టినీయే. రేపు మనం కలుస్తామో లేదో కూడా డెస్టినీయే. ఆ డెస్టినీ ఫాలో అవడం తప్ప ఈ క్షణం నేను నీకేమీ చెప్పలేను, ఏది చేయలేను. పోనీ బయలుదేరదామా సార్? మీరు ఎందుకో డల్ అయ్యారు. మీకు ఇష్టం లేకపోయినా నా కోసం గుడికొచ్చారు. మీరిలా ఉండటం నాకు ఇష్టం లేదు సార్. వెళ్ళిపోదాం సార్. అదేం లేదను. ప్రసాదం తీసుకో. వెళ్దామా? శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే
प्रतिष्ठति అను రా. ఏం బాబు, మళ్ళీ మా పొద్దు మీకు ఆ పని ఈ పని చెప్పి ఇబ్బంది పెట్టట్లేదు కదా? అదేం లేదు సార్. మరోలా అనుకోకండి బాబు, మీతో పనులు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే సార్. పద్దు, కాసిన మంచినీళ్ళు తీసుకురావే. ఇందా వెళ్ళిన పని ఏమైంది అది సుబ్బు? కాయ పండా? విత్తనం. అదేంది సుబ్బు, నీలేమన్నాడో? మనసేమో ముందు పెళ్లి విషయం తొందరగా తేల్చు అని తొందర పెట్టింది, కానీ బుద్ధేమో ప్రశాంతంగా ఆలోచించమని చెప్పింది. అనుకున్నాను సుబ్బు, నువ్వు ఒక్కడివే ఆడికి వెళ్తానని అన్నప్పుడే ఇట్లాంటి డొంక తిరుగుడు సమాధానం మీద చెప్తావని అనుకున్నాను. అది కాదు పద్దు, ఇది ఆ విషయం ఈ విషయం అయితే వెంటనే తెలిచేసి ఉండేవాడిని. ఇది బుజ్జమ్మ జీవితం, కాస్త ఆలోచించాలి కదా. ఇంకా ఏంటి ఆలోచించేది? నీళ్ళు చాలా మంచి పిల్లకాయి, అనుకి ఈడు జోడు అని మనం ఈడ మాట్లాడుకున్న తర్వాత కదా నువ్వు ఆడికి పోయింటావు. ఆడికి పోయి ఏం చించావు? అదే నేను పోయి ఉంటే ఈ పాటికి తాంబూలాలు కూడా పుచ్చుకుని వచ్చేవాళ్ళం. అలా తొందరపడకూడదే, వెనక ముందు ఆలోచించకుండా అడిగేస్తే మొదటి సంబంధం ఏమైందో చూసావు కదా. ఆవేశపడి ఆ రఘుపతి ఇంటికి బుజ్జమ్మని కోడలుగా పంపించుంటే బుజ్జమ్మ జీవితం బుగ్గిపాలయ్యుండేది. ఒప్పుకుంటాను సుబ్బు, అట్టని వేడి పాలతో నోరు కాల్చుకున్న పిల్లి చన్నీళ్లు కూడా ఉఫ్ఫు ఉఫ్ఫు అని తాగినట్టు నీళ్ళ విషయంలో తాత్సారం చేస్తే ఎట్టా? అంటే బస్తీలో ఒకసారి పరువు పోయింది, మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగితే ఈసారి తలెత్తుకోలేం పద్దు. ఆలోచించి అడుగేద్దాం. అందరూ ఆ రఘుపతినే మొహం మీద ఊసేస్తుంటారు, మన్నెవరు ఏమీ అండర్లేదో. అయినా ప్రతిసారి అట్నే జరుగుతుందా? నేను పూనుకుంటే గాని ఏ పని జరగదులే. ఆ చెత్త విషయంలో పూనకం వచ్చినట్టు పూనుకున్నావు కదా, ఏమైంది? పోలీసులు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. సుబ్బు, ప్రతిదానికి ఆ విషయంతో ముడిపెట్ట మాకు. అయినా అందులో చెడేం జరిగిండది? మన బస్తీకి మంచిగా జరిగిండది, అను విషయంలో కూడా అట్నే జరుగుతుంది. అది కాదే పద్దు, నీల్ మనకి ఎంత తెలిసినా కూడా నీల్ పెద్దవాడితోటి, నీల్కి తెలిసిన వాళ్ళతోటి మాట్లాడాలి. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్దాం. అంతవరకు కాస్త ఓపిక పట్టవే. నువ్వు ఏమైనా చేయి సుబ్బు, పరీక్షలు అవ్వగానే అను పెళ్లి చేయాల్సిందే, అది బాగా గుర్తుపెట్టుకో. అలాగే లేవే, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు. తలంతా దిమ్ముగా ఉంది, వేడివేడిగా కాస్త టీ ఇవ్వు. అలాగే ఆ బౌన్సర్లో కూడా ఇవ్వు టీ. దానికి మాత్రం తక్కువ లేదు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ రోజు మీ ఇంటికి గాని మా ఇంటికి గాని బంధువులు వస్తారు, లేదా మీరు మీ బంధువుల ఇంటికి గాని నేను మా బంధువుల ఇంటికి గాని వెళ్తాం. అదేంటి? అదంతే సార్, ఇద్దరం ఒకేసారి మాట్లాడితే అలాగే జరుగుతుంది. రెండోసారి తల ఢీ కొట్టకపోతే కొమ్ములొస్తాయి, ఒకేసారి మాట్లాడితే రిలేటివ్స్ వస్తారు. ఇవన్నీ నీకెవరు నేర్పారను? ఎవరు నేర్పించలేదు సార్, నేనే తెలుసుకున్నాను. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సార్. ఓ, ఇంటి పైన కాకి నించు నరిస్తే చుట్టాలొస్తారు. ఎండవాన ఒకేసారి వస్తే కోతికి కోడికి పెళ్ళవుతుంది. మీకు కుడి కన్ను నాకు ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది. అవన్నీ మూఢనమ్మకాలను. అయినా నువ్వు చదువుకుంటున్న అమ్మాయివి, ఇవన్నీ నమ్మొచ్చా? మీరెందుకు నమ్మారు సార్? నేనెప్పుడు నమ్మాను? ఆ రోజు ఆఫీస్లో తలలు ఢీకొట్టుకుంటే కొమ్ములు వస్తాయని చెప్పగానే మీరు నా తలని ఢీకొట్టారు. అంటే మీ తలకి కొమ్ములు వస్తాయని ఢీకొట్టారా, లేక నా తలని తాకాలని ఢీకొట్టారా? ఆ నవ్వుకి అర్థమేంటి సార్? అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాని వాళ్ళకి అర్థం కానంత. కరెక్ట్ గా చెప్పొచ్చు కదా సార్. అర్థం అయ్యి కాని వాళ్ళకి ఏం చెప్పాలను సార్?
సరే సార్, నాది మూఢనమ్మకం అన్నారు కదా, కానీ నేను చెప్పింది జరిగింది. ఏం జరిగింది? మనం ఒకేసారి మాట్లాడామా? మా ఇంటికి బంధువులు వచ్చారు. ఎవరొచ్చారు? ఇంకెవరు, మీరే సార్. నేను బంధువునేంటాను? ఆత్మ బంధువు సార్. నేను బంధువునో కాదో తెలియదు కానీ నిజంగానే మీ ఇంటికి బంధువులు వచ్చారను. నీల్ నిజంగా చాలా మంచివాడు. అనుకి మంచి ఈడు చూడు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. అవును మేడం, అను నీలు మంచి ఫ్రెండ్స్ అని మీరు కూడా చెప్పారు. మంచి పేరు కూడా అవుతారు సుబ్బుగారు. ఈ పెళ్లి విషయం నీల్ పెద్దవాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. మీకు నీల్ బంధువుల గురించి ఏమైనా తెలుసా మేడం? అనుకి ఉద్యోగం ఇచ్చే ముందు ఆర్ఎస్ఆర్ మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. అలాగే నీల్కి ఉద్యోగం ఇచ్చే ముందు వాళ్ళ బంధువుల గురించి కూడా తెలుసుకుని ఉంటారు కదా అని. నాకైతే పెద్దగా తెలియదు సుబ్బుగారు. ఆర్య సార్కి తెలిసుండొచ్చు. సార్తో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఓసారి మాట్లాడండి. అయ్యో, ఈ విషయం ఆర్య సార్ దాకా ఎందుకు మేడం? నీల్ గురించి మీకు తెలిసింది చెప్పండి చాలు. నీల్కి పేరెంట్స్ లేరు, పెద్దగా రిలేటివ్స్ కూడా లేరని చెప్పాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. ఆర్య సార్ని దేవుళ్లా చూస్తారు. ఎవరూ లేకపోవడం వల్లనేమో అందర్నీ తన వాళ్ళు అనుకుంటాడు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఐ థింక్ అను అంటే తనకి ఇష్టం అనుకుంటా కూడా. ఆఫీస్లో ఎప్పుడు తన చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఆఫీస్లో అందరూ వాళ్ళని లవర్స్ అనుకుంటారు. అవునా మేడం? అను అయితే ఈ విషయం ఏది చెప్పలేదు. ఆడపిల్లలు అంత త్వరగా బయటపడరు కదా సుబ్బుగారు. మెల్లగా చెప్తారు, లేదా మనమే అడిగి తెలుసుకోవాలి. నాకు తెలిసి ఇద్దరు లవ్ లో ఉన్నట్టే. నాకు అలాగే అనిపిస్తుంది మేడం. నీల్ మాకు బాగా నచ్చాడు. నీల్ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే సంబంధం ఖాయం చేసుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా సుబ్బుగారు. తనకెవరో మావయ్య ఉన్నట్టు నీల్ ఒకసారి చెప్పినట్టు గుర్తు. అప్పుడప్పుడు ఆ మావయ్యతో నీల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మావయ్య లేదు మావయ్య, బయట ఉన్నాను. మేడం, ఆ మావయ్య ఎవరో నీల్ని అడిగి కనుక్కొని చెప్తారా మేడం? షూర్ సుబ్బుగారు. వీలైతే నీల్ని వాళ్ళ మావయ్యని మా ఇంటికి ఇన్వైట్ చేస్తాను. అప్పుడు మీరు కూడా వచ్చి పెళ్లి విషయం మాట్లాడండి. చాలా థ్యాంక్స్ మేడం. వీలైనంత త్వరగా ఆ మీటింగ్ ఏర్పాటు చేయండి. తొందరపెడుతున్నానని మరోలా అనుకోకండి. నాకు నాన్నున్నారు సుబ్బుగారు. ఆడపిల్ల తండ్రి ఆరాటం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే ఏర్పాటు చేసి మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మరి నేను వెళ్ళొస్తాను. ఉంటాను మేడం. ఆర్యవర్ధన్నామధేయస్య సహధర్మపత్ని అనురాధానామధేయస్య కలలో వచ్చే విషయాలు నిజంగా జరుగుతాయా? అను ఏదో కల గురించి చెప్పింది. అది ఏమై ఉంటుంది?
ఆర్య పిలిచావా? చేతులారా ఒక క్రిమినల్ని తయారు చేద్దామా? చెప్పు, ఒక మంచివాణ్ణి చెడ్డవాడిగా మారుద్దామా? అందుకే జెండే మన న్యాయశాస్త్రం కూడా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పింది. నీల్, నువ్వు తప్పు చేశావని నేను అడగను, బట్ చెయ్యొద్దని మాత్రం చెప్తున్నాను. ఐఎమ్ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్ జెండే. యు ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్. డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్. ఓకే, జస్ట్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకో 2 ఎగ్జామ్స్ రాస్తే మన డిగ్రీ కంప్లీట్ అవుతుంది, కాలేజ్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. నాకు భయంగా ఉంది రమ్య. ఎందుకే? డిగ్రీ అవగానే జాబ్ ఎలా తెచ్చుకోవాలనా? నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదే. అది కాదు రమ్య, రాత్రి కలలో ఓ భిక్షగాడు నన్ను చంపబోయాడు. నువ్వు నీ వెదవ కలలు భలే విచిత్రమైన దానివే. నువ్వు నీకు మాత్రమే అలాంటి కళ్ళొస్తాయి. అవునే, నాకే ఎందుకు ఇలాంటి కలలు వస్తున్నాయి? గతంలో అలా ఎప్పుడైనా జరిగిందేమో, అందుకే అలాంటి కళ్ళొస్తున్నాయేమో. లేదు రమ్య, నాకు గుర్తున్నంత వరకు అలా ఎప్పుడూ జరగలేదు. కలలో మాత్రమే జరిగింది. అదో పీడ కళ. ఆ పీడకలలు రాకూడదు అంటే రాత్రి నిద్రపోయే ముందు దేవునికి దండం పెట్టుకో. అలా దేవునికి దండం పెట్టుకుని పడుకుంటే అప్పుడు ఏ పీడకలలు రావు. అప్పుడు నిజంగా రావా? రావని చెప్తున్నాను కదా. ఆర్యవర్ధన్ని నమ్మొద్దు. వాడు నమ్మించి మోసం చేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. వాడెలాంటోడో నాకు తెలుసా, నీకు తెలుసా? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు మాకు అడ్డుగా నించున్నా? నమ్మకమనే మాట ఒక బూటకం. వాడు పగటి వేషగాడు, కపట నాటకం ఆడేవాడు, మేకవన్నె పులి. ఆర్యవర్ధన్ని నమ్మకో, వాడు నిన్ను మోసం చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. వాడికి దూరంగా ఉండు. లేదు, ఆర్య సార్ మంచివారు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నానా? అవును, నువ్వు చెప్పేదంతా అబద్ధం. ఆర్య సార్ అలాంటి వారు కాదు. నువ్వు నమ్మేది అబద్ధం, నువ్వు చూసేది అబద్ధం, నువ్వు వినేది అబద్ధం. వాడే ఒక అబద్ధం, వాడొక మోసం, వాడొక మృగం. నిన్ను, నన్ను, అందరినీ, ఈ ప్రపంచం మొత్తాన్ని వాడు మోసం చేస్తాడు, గారడి చేస్తాడు, నాశనం చేస్తాడు. వాణ్ణి నువ్వు నమ్మొద్దు, నా మాట విను. లేదు, నువ్వే మోసగాడివి. ఏదేదో చెప్తున్నావు, నేను నమ్మను. నన్ను నమ్మవా? నమ్మవా? నిన్ను ఆగు! రేయ్, ఆగు! రేయ్, ఆగు! అను, ఆ బెగ్గర వెళ్ళిపోయాడే.
రమ్య, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. నా కలలోకి వచ్చిన భిక్షగాడు వీడే. ఇప్పుడు నిజంగా జరిగింది. కలలో ఏం చెప్పాడో ఏం చేశాడో అదే జరిగింది రమ్య. నాకు భయంగా ఉంది రమ్య. భయపడకు, మనకు తోడుగా సెక్యూరిటీ వచ్చాడు కదా, ఆ భిక్షగాడిని కొట్టి తరిమేశాడులే. నువ్వేం టెన్షన్ అవ్వకు. మేడం, మీకేం కాలేదు కదా? సరే పదండి మేడం. ఆర్యవర్ధన్ని నమ్మొద్దు, నిన్ను నాశనం చేస్తాడు. వాడు నిన్ను మోసం చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. అను అను, చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నావే? ఆ భిక్షగాడే గుర్తొస్తున్నాడు రమ్య. వాణ్ణి నువ్వింకా మర్చిపోలేదా? రాత్రి కలలో వచ్చిన వాడే ఉదయం నిజంగా వచ్చాడు. ఆర్య సార్ గురించి అనరాని మాటలన్నాడు. అను, వాణ్ణి పట్టించుకోవద్దని నీకు చెప్పానా? వదిలే. మర్చిపోలేకపోతున్నాను రమ్య. పదే పదే ఆ భిక్షగాడే గుర్తొస్తున్నాడు. నువ్వు వాడి గురించి ఆలోచిస్తే వాడే గుర్తొస్తాడు. రేపు ఎగ్జామ్ రాయాలని లేదా? అంతా మర్చిపోయి చదువుకోను. అసలు ఆ భిక్షగాడు ఎవరే? తను నా వెంటే ఎందుకు పడాలి? ఆర్య సార్ గురించి ఎందుకు చెడుగా చెప్పాలి? మొన్న ఆ లెటర్ రాసింది కూడా తనే అయి ఉంటాడా? ఆర్య సార్ చాలా పెద్ద మనిషి అను. లైఫ్ లో సక్సెస్ అయి నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు. సహజంగా అలాంటి మనిషిపై చాలా మందికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలుంటాయి. అవి ఆర్య సార్ పైన డైరెక్ట్ గా చూపించలేక చాటుమాటుగా ఏవేవో అంటూ నీలాంటి వారి వెనుకపడి పొల్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. జస్ట్ ఇగ్నోర్ దెమ్ అను. సార్కి కాల్ చేసి విషయం చెప్దామా రమ్య? ఇలాంటి విషయాలు ఎవరైనా బయటికి చెప్తారా అను? కనీసం తనకి శత్రువులున్నారని సార్కి తెలుస్తుంది కదా. సార్కి అన్ని విషయాలు తెలుసు, అందుకే నీకు ఇంటికి సెక్యూరిటీని పెట్టారు. అర్థమైందా? అన్నీ తెలిసి కూడా సార్ సైలెంట్ గా ఉన్నారా? ఉండక ప్రతి అడ్డమైన వాళ్ళతో ఆర్య సార్ గొడవ పడతారా? అది కాదు రమ్య. ఎందుకైనా మంచిది సార్కి ఒకసారి కాల్ చేసి చెప్తే బాగుంటుంది రమ్య. చెయ్. చదువుకోకుండా ఈ టైంలో ఎందుకు కాల్ చేసావని సార్తో తిట్టించుకోవాలనుకుంటే అలాగే చెయ్యి. నేనేం అడ్డుపడను. నాకు భయంగా ఉంది రమ్య. సార్కి కాల్ చేస్తే ధైర్యంగా ఉంటుంది. పక్కన నేనున్నాను కదా, ఎందుకు భయం? పైగా సార్ ఇచ్చిన పెన్ను కూడా నీ దగ్గరే ఉంది. అంతకన్నా ధైర్యం కావాలా నీకు? కావాలంటే రేపు కాల్ చేద్దు. ఇప్పుడు చదువుకో. అంతేనంటావా? అంతే, చదువుకో. చదవమంటుంటే పెన్ను చూస్తూ ఉంటావేంటే? ఏంటి నువ్వు ఎప్పుడు ముక్క వేస్తావు? ఎప్పుడు పువ్వు పూస్తావు? అక్కడ నీకోసం ఒకరు వెయిట్ చేస్తుంటే నువ్వేమో డిలే చేస్తున్నావు. అలా సైలెంట్గా ఉంటావే? సమాధానం చెప్పు. ఆర్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అది అమ్మా. మొక్కతోనా? బాగుంది. పెద్ద బిజినెస్ మ్యాన్వి, నీతో మాట్లాడడానికి వీవీఐపీలు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాంటివాడు పనిగట్టుకుని తీరిక చేసుకుని మరీ ఒక మొక్కతో మాట్లాడుతున్నాడంటే ఆ మొక్క ఎంత అదృష్టవంతురాలు. అలా ఏం లేదమ్మా. ఈ అమ్మ దగ్గర నీ దాపరికాలా? గార్డెన్లో ఉన్నదాన్ని తెచ్చి బాల్కనీలో పెట్టుకున్నావు. మిగతా మొక్కల కంటే ఎక్కువగా ఈ మొక్క మీదే శ్రద్ధ చూపిస్తున్నావు.
నాతో మాట్లాడినట్టే దీంతోనూ మాట్లాడుతున్నావు. అంటే ఇది మన ఫ్యామిలీ మెంబర్ అయిందన్నమాట. మొక్కలతో మాట్లాడడం ఎప్పుడు మొదలు పెట్టావార్యా? మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందమ్మా. మనం మాట్లాడితే అవి స్పందిస్తాయి. అవును, మనం వాటికి ప్రేమ పంచితే అవి మనకి ప్రాణవాయువునిస్తాయి. మొక్కల్ని మనం ప్రేమించటం అంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్టే. అమ్మా, ఈ మొక్క ఎప్పుడు నా మాట వినండి సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇదే బెస్ట్ ట్రీట్మెంట్. తగ్గుతుందేమో, పట్టుకోండి సార్. ఎందుకు మగమాట పడుతున్నారు? త్వరగా రండి సార్, నీళ్లు చల్లారిపోతాయి. కూర్చోండి. అయ్యో సార్, అక్కడ కాదు, ఇటు రండి. ఇలా కూర్చోండి. దగ్గరికి బెండ్ అవ్వండి. ఒక్క నిమిషం. ఏంటను? ఒక్క నిమిషం సార్. ఏంటను? క్లాత్ సార్. నో, కూర్చోండి సార్. రెడీ? దగ్గరికి బెండ్ అవ్వండి. నా వల్ల కాదను. అయ్యో సార్, కనీసం 2 to 3 minutes అయినా ఉండాలి. లేదను, నా వల్ల కాదు. అయ్యో సార్. సరే, ఒక చిన్న ఛాలెంజ్. నేను కూడా మీతో పాటు ఆవిరి పట్టుకుంటాను. ఎవరు ఎక్కువసేపు అయితే ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఇష్టపడే వాళ్ళ మీద చచ్చేంత ప్రేమ ఉన్నట్టు. ఈ ఛాలెంజ్ ఓకేనా? రెడీ. రెడీ. చాలా ఇంకా ఏమైనా ఛాలెంజ్ ఉందా?
ఇప్పటికిది చాలు సార్. హలో, ఏంటి? థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి సార్? అదే నీ ట్రీట్మెంట్కి. సరే, లేట్ అవుతుంది, బయలుదేరదామా? సార్, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పను. మీకు జలుబు దగ్గు రావటం చాలా మంచిదైంది సార్. ఎందుకు? ఈ టైంలో కూడా మిమ్మల్ని నేను చూడగలిగాను. సారీ సార్, తప్పుగా అనుకోకండి. నా మనసు కనిపించింది చెప్పాను. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి సార్? ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక బటర్ఫ్లై తన రెక్కలు విదిలిస్తే ఇంకేదో మూల ఎర్త్క్వేక్ వస్తుందట. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. నిజమా సార్? సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కూడా. మనల్ని ఒకరు కలవాలని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రకృతి మొత్తం సహకరించి మన కోరిక నెరవేరుస్తుందట. ఎక్కడో ఉన్న బటర్ఫ్లై రెక్కలు విదిలిస్తే ఇంకెక్కడో భూకంపం రావడం అంటే ఇదే. నిజమే సార్. ఈ రోజు మిమ్మల్ని ఎలాగైనా చూడాలని మనసులో గట్టిగా తలుచుకున్నాను. అంతే, మీకిలా అయ్యి మనం కలిసామేమో. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. నాకేం ఇబ్బంది లేదను, బట్ నా కోసం నువ్వు ఎగ్జామ్స్ టైంలో చదువుకోకుండా టైం వేస్ట్ చేసుకోవడమే ఇబ్బందిగా ఉంది. అసలు మీకు జలుబు రావడానికి కారణం నా ఎగ్జామ్సే సార్. నా జలుబుకి నీ ఎగ్జామ్స్ కి సంబంధం ఏంటను? నేను నిద్రపోకుండా బాగా చదవాలని రాత్రిపూట అంత చలిలో టీ పెట్టివ్వడానికి వచ్చారు. మీకు జలుబు చేసింది. గిల్టీగా ఉంది సార్. అదేం లేదను, నువ్వు బాగా చదవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. అబ్బా, చల్లగాలి ఎంత బాగా వస్తుంది సార్. ఈ ఏసీ కన్నా ఈ గాలే బాగుంది. సిటీలో నైట్ టైం పొల్యూషన్ తక్కువ ఉంటుంది సార్, అందుకే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. పొద్దున్నే అయితే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. నేనేమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? మ్యాటర్ డైవర్ట్ చేయడంలో నువ్వు ఫస్ట్ ఉంటావను? అదేం లేదు సార్, ఆ విషయంలో మీరే ఫస్ట్. నేనెప్పుడు మ్యాటర్ డైవర్ట్ చేశాను? ఎన్నిసార్లు మిమ్మల్ని ఒక విషయం గురించి అడిగాను, ఎప్పుడైనా చెప్పారా? ఇదిగో ఇలాగే నవ్వుతారు లేదా సైలెంట్ గా ఉంటారు. దీన్ని డైవర్షన్ అనే కదా సార్ అంటారు. అను, ఫ్రెష్ ఎయిర్ గురించి ఇందాక ఏదో చెప్తున్నావు, ఏంటది? ఇది కూడా డైవర్షనే కదా సార్. అను ఓకే సార్, నేను ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి మా టెర్రస్ మీదకి వెళ్లి స్వచ్ఛమైన చల్ల గాలి పీల్చుకుంటాను. ఎంత హాయిగా ఉంటుందో. మీరెప్పుడైనా అలా చేశారా సార్? లేదను, ఆల్మోస్ట్ 24/7 ఏసీలోనే ఉంటాను. ఇన్ఫాక్ట్ అంత టైం కూడా దొరకలేదు. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఆనందం పొందుతూ ఉంటావు చూడు, అది చూస్తేనే నాకు జలస్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సార్? ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో సంతోషాన్ని పొందుతావు. ఇది నీకెలా అలవాటైందను? ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. వాట్? సారీ సార్, డబ్బున్న వాళ్ళు సంతోషంగా ఉండలేరు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎంత డబ్బున్నా సంతోషాన్ని కొనుక్కోలేం కదా సార్, అది వెలకట్టలేనిది. బయటెక్కడ దాన్ని అమ్మరు, అది మన మనసులోనే ఉంటుంది. మన పెదవులపై చిరునవ్వు రావడానికి ఈ మొత్తం ప్రపంచాన్ని జయించిన అవసరం లేదు సార్. మనలోని ప్రపంచం మన సొంతం అయితే చాలు.
మన సంతోషం మన దగ్గరే ఉంటుంది. కరెక్ట్ అను. దట్స్ వై ఐ లైక్ యూ. సార్, ఐ మీన్ బాగా చెప్పావు. ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్తున్నారు. లేదను, నేనేం చెప్పాలనుకున్నానో అదే చెప్పాను. ఇంకేదైనా చెప్పొచ్చుగా. థ్యాంక్ యూ. దేనికి సార్? నా కోసం కష్టపడి ఆఫీస్కి వచ్చి కాఫీ చేసి ఇచ్చినందుకు. మీరేదైనా ఇస్తారని నేను మీకు కాఫీ చేసి ఇచ్చానా? ఇంకేం కావాలి? ఏం లేదు, ఊరికే అన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు సార్? ఆ రోజు నువ్వు ఫైన్ కట్టకపోవడం వల్ల కాలేజ్ ఫంక్షన్కి కార్లో వెళ్లాల్సిన నేను సైకిల్ మీద వెళ్ళాను. అది కాస్త పంక్చర్ అయి అను ఉన్న ఆటో ఎక్కాల్సి వచ్చింది. అలాగే కదా నాకు అను పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అను నన్ను ప్రేమించింది, నేను అనుని ప్రేమించాను. కథ ఇంతవరకు వచ్చింది. ఆ రోజు నువ్వు ఫైన్ కట్టుంటే వచ్చేదా? బాగుంది సార్. నా బోడిగుండుకి మీ మోకాలకి భలే మూడేశారు. మీ పరిచయానికి కారణం నేనే కాబట్టి మీ పెళ్లి కూడా నేనే చేయాలంటారు, అంతేనా? కాదు జండే, ఇది జస్ట్ డెస్టినీ అని చెప్తున్నాను. డెస్టినీయా? అవును జండే, వితే మమ్మల్ని ఒకరినొకరు పరిచయం అయ్యేలా చేసింది, ప్రేమించుకునేలా చేసింది. రేపు ఆ వితే మా పెళ్లి కూడా చేస్తుంది. ఎంత పిచ్చోడి వార్యా! నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల పిచ్చోడిని చేసేసింది. అను నన్ను పిచ్చోడిని చేయలేదండే, ప్రేమికుణ్ణి చేసింది. ప్రేమకి పిచ్చికి పెద్ద తేడా లేదార్యా. అను నేను ప్రేమ అనే వల్ల పడేసి పిచ్చోడిని చేసింది. జండే, ఇన్నేళ్లుగా నన్ను చూస్తూనే ఉన్నావు. నేనెప్పుడైనా ఎవరినైనా ప్రేమించడం నీకు తెలుసా? బట్ ఈరోజు నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు టైం లేదు, ఇప్పుడు సెన్స్ లేదు. ఉంది జండే, పూర్తి స్పృహలోనే నేను అనును ప్రేమిస్తున్నాను. అను ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే నేను అనును ప్రేమిస్తున్నాను. అది హానెస్ట్ కాదార్యా, ఆకర్షణ, ఇన్ఫాక్చుయేషన్. ఆ ఏజ్ పిల్లలు సహజంగా సినిమా స్టార్స్నో, పాప్ సింగర్స్నో, స్పోర్ట్స్ మెన్నో ఇష్టపడుతూ ఉంటారు. అది ప్రేమ కాదు, ఆకర్షణ. ఈ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయే, అలాగే వాళ్ళ ఆలోచనలన్నీ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అను నీలో ఓ షారుఖ్ ఖాన్, ఎంఎస్ ధోనీనో చూస్తుంది. అంతకు మించి ఏం లేదార్యా. నువ్వు కోట్ల మంది యూత్కి ఇన్స్పిరేషన్ ఆర్యా. ఆ కోట్ల మందిలో అను ఒకటి. జస్ట్ ఇమాజిన్, నువ్వు ఈ సామ్రాజ్యానికి చక్రవర్తివి కాకపోయింటే, నీకింత ఆస్తి, హోదా, గ్లామర్, చరిష్మా లేకపోయింటే, నువ్వు ఒక ఆర్డినరీ క్లర్క్ అయ్యుంటే, అను నీ వంక కన్నెత్తైనా చూసేదా? కనీసం పలకరించేదా? నువ్వెవరో కూడా తనకు తెలిసేది కాదు. నువ్వు సూర్యుడిలా ఓ స్టారు కాబట్టే ఆ అను ప్లానెట్లని చుట్టూ తిరుగుతుంది. అంతే ఆర్యా, తను సెల్ఫిష్. యువర్ రాంగ్ జండే. అను నన్ను సిన్సియర్గా లవ్ చేస్తోంది. అలా అనుకునే టైం అండ్ మనీని వేస్ట్ చేస్తున్నావు. తన మాయలో పడి నువ్వేం నష్టపోతున్నావో నీకేం తెలియట్లేదు ఆర్యా. అను వల్ల మనం ఏం నష్టపోయాం చెప్పు? ఇన్ఫాక్ట్ తన వల్ల మన కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి. బ్లాంక్ చెక్ తిరిగిచ్చినప్పుడైనా తన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోలేకపోయావా జండే? అందరినీ అనుమానిస్తున్నట్టు అనును కూడా ఆకలితోనే చూస్తావా? అది ఆరంభం సార్, ఇప్పుడు మధ్యలో ఉన్నారు. ముగింపు తెలిసేలోపు మునిగిపోతారు. ఓకే సండే, అనుది ఆకర్షణ స్వార్థం కాదు, ప్రేమ నిజాయితీ అని నేనంటున్నాను. కాదని నువ్వు నిరూపించగలవా? మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిరూపిస్తాను. ఇస్తున్నాను సండే. నా నమ్మకాన్ని నీ చేతిలో పెడుతున్నాను.
అను ఎలాంటిదో నిరూపించు. తనది ఆకర్షణ కాదు, తన ప్రేమలో నిజాయితీ ఉందని నీకు అనిపించిన రోజున ఆ రింగు నాకు తిరిగివ్వు. ఇక ఈ రింగుని మర్చిపోండి సార్, ఇది ఎప్పటికీ మీకు తిరిగి రాదు. వస్తుందన్న నమ్మకం నాకుంది సండే. మీ నమ్మకం ఉమ్మవుతుందని నేను నిరూపిస్తాను. మీరు చెప్పే డెస్టినీ ట్రాష్ అని ప్రూవ్ చేస్తాను. ఓడిపోతావు సండే. ఓపుకున్నంత వరకు ప్రయత్నించి గెలుస్తాను సార్. గెలుపెప్పుడు నా గడప దాటి పోలేదు, ఇప్పుడు ఈ గుండెను దాటి వెళ్ళదు. అయితే ఆ గుండెని నిబ్బరం చేసుకోండి సార్. వస్తా. బుజ్జమ్మా, నువ్వు టీ తాగట్లేదేంటి? ఆవిడ గారిని అడగడం అయింది, ఆవిడ రుసరుసలు ఆడడం అయింది. ఏం వెతుకుతున్నావు బుజ్జమ్మా? ఏం లేదు నాన్న. ఏమీ లేదని అట్లా దేవుళ్ళాడుతున్నావేందే? అదేందో చెప్తే నేను ఎదుగుతాను కదా. ఏం అవసరం లేదమ్మా. పద్దు, బుజ్జమ్మేంటి అలా ఉంది? ఏమో, ఇందక్కడి నుంచి అట్నే ఉంది. దాని కూడా వదిలే. ముందు ఈ 4,000తో నెలంతా ఎట్ట గడిపేదో చెప్పు సుబ్బు. ఏముంది, మళ్ళీ కొత్త అప్పు చేయటమే. జీవితాంతం చేసిన అప్పు తీర్చడానికే సరిపోవడం లేదు. ఇదంతా ఓనర్ గాడి వల్లే. సరిగ్గా జీతం ఇచ్చే టైంకి ఆ సుబ్బారావు గారిని రమ్మని చెప్పుంటాడు. వాడేమో గోతిగాడు నక్కలాగా కాచు కూర్చుని నీకు జీతం రాగానే కోడి పిల్లని డాగ ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయిండాడు. వాడి బండబడ, వాడేం బాగుపడతాడు? అప్పు ఇచ్చిన వాడిని అలా అనకూడదు పద్దు. కొత్త అప్పు పుట్టదు మళ్ళీ. మళ్ళీ అప్పు అంటే నేను ఒప్పుకోను సుబ్బు. ఓ పని చేద్దాం, అమ్మి జీతం వస్తాది కదా, ఆ దుడ్డుతో ఈ నెల గడిపేద్దాం. ఆ డబ్బులు ముట్టుకోవద్దని చెప్పానా నీకు? వాటిని బుజ్జమ్మ కోసమే ఖర్చు పెట్టాలి. తెలుసయ్యా, కావాలంటే మళ్ళీ బుజ్జమ్మ కోసం జమ చేద్దాం. ఏంది నీ ఎవ్వరం? ఏమైంది అది నీకో? బహుమతిగా వచ్చిందాన్ని అట్లా ఇసిరి కొడుతుండావో? ఏం లేదు. ఏదో చేస్తాది, మళ్ళీ ఏమీ లేదంటది. ఒక్కొక్కసారి దీనికి దెయ్యం పట్టినట్టుంటది. నీ వల్ల ఆయన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సార్కి వీలైనంత, అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదేను. ఆర్య సార్కి దూరంగా ఉండు. పరువు గురించి నాన్న ఆలోచిస్తున్నారు, ప్రాణం గురించి జెండే సార్ ఆలోచిస్తున్నారు, ప్రేమ గురించి నేను ఆలోచిస్తున్నాను. నాన్న చెప్పిన దాంట్లో నిజముంది, జెండే సార్ చెప్పిన దాంట్లో ప్రమాదం ఉంది. నా ఆలోచనలో స్వార్థం ఉందా? నా గురించి ఆలోచించి అటు నాన్నని బాధ పెట్టి
ఇటు ఆర్య సార్ని ప్రమాదంలోకి నెట్టాలా? ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్తూ ఆర్య సార్కి దూరంగా ఎలా ఉండాలి? ఆఫీస్కి వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? నాన్న జీతం అప్పులు కట్టడానికి సరిపోతుంది. నేను సంపాదించకపోతే పస్తులుండాల్సిందే. ఎలాగో డిగ్రీ పూర్తయింది కాబట్టి ఆర్య సార్ ఆఫీస్లో జాబ్ మానేసి ఇంకో జాబ్ వెతుక్కోనా? అలా అయినా నేను దూరంగా ఉంటే ఆర్య సార్ సేఫ్గా ఉంటారు. ఇల్లు గడుస్తుంది.